హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాల్తీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము రీసెంట్గా షిరిడి ట్రిప్కి వెళ్ళామండి. దానికి సంబంధించిన వీడియో ఇది. మేము షిరిడీకి వెళ్ళడానికి ముందుగా మా ఊరు నుంచి హైదరాబాద్ వచ్చాము. ఇంకా హైదరాబాద్ నుంచి షిరిడీకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఇది హైదరాబాద్లో తాజ్ హోటల్ అండి. మేము సండే మార్నింగ్కి హైదరాబాద్ వచ్చామండి. ఇంకా ఆ రోజే ఆఫ్టర్నూన్ 2కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసాము. హైదరాబాద్లో మా రిలేటివ్స్ ఉంటే ఇంకా అక్కడికే వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా మార్నింగ్ 10కి బయలుదేరాం అనమాట ఎయిర్పోర్ట్కి. బస్కి ట్రైన్కి వెళ్ళినట్టు కాదు కదండి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం అంటే. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్ అండి. చాలా బాగుంది, అసలు నీట్గా ఉంది. పక్కన గ్రీనరీ కానీ పూల చెట్లు ఉన్నాయి. అసలు చూడడానికైతే చాలా బాగుంది. మేము యూసఫ్గూడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తున్నామండి. యూసఫ్గూడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 40 కిలోమీటర్స్ ఉంది. క్యాబ్ని బుక్ చేసుకొని మార్నింగ్ 10కి బయలుదేరాము. ఎయిర్పోర్ట్కి 11 కల్లా రీచ్ అయ్యాము. మేము వచ్చింది సండే రోజు కాబట్టి పెద్దగా ట్రాఫిక్ లేదండి. అదే ట్రాఫిక్ ఉంటే ఇంకా ఎక్కువ టైం పట్టేది. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి. ఇదే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చాలా థ్రిల్గా ఫీల్ అయ్యామండి అందరం ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేస్తున్నందుకు. చూస్తున్నారా, వీళ్ళు మా ఫ్యామిలీ అనమాట. మా అమ్మ, మా నాన్న, ఇంకా మా బ్రదర్ కూడా ఉన్నాడు పక్కన, మా హస్బెండ్, మా పిల్లలు. కొంచెం సేపు అలా బయట ఉండి సెల్ఫీలు ఫోటోలు అవి దిగేసి ఇంకా లోపలికి వెళ్ళాము. మా పిల్లలు అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారండి, ఎప్పుడెప్పుడు ఫ్లైట్లో వెళ్దామా అని. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసినప్పటి నుంచి డైలీ అడిగేవాళ్ళండి ఎప్పుడు మనం ఫ్లైట్లో వెళ్ళేది అని. ఇంక ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. లోపలైతే షాప్స్ అన్నీ ఉన్నాయండి, కానీ విపరీతమైన కాస్ట్ ఉన్నాయి. అసలు కదిలించే మార్గం లేదేవి. మేము స్నాక్స్ అవి కూడా బయట నుంచే తెచ్చుకున్నాము. కానీ మనం ఎంత బయట నుంచి తెచ్చుకున్నా పిల్లలు ఊరుకోరు కదా. ఇలా బయటకు వస్తే కూల్ డ్రింక్స్ కావాలని గోల చేశారు. ఇంకా అవి తీసేసుకొని వాటర్ బాటిల్స్ తీసుకొని వచ్చేసాము. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నామండి. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ ఐడి వెరిఫికేషన్ చేస్తున్నారు. మన ఐడి ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి, ఆధార్ కార్డ్ కానీ ఇంకేమైనా. ఇక్కడ ఐడి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మేము లోపలికి వెళ్ళాము. మనం తీసుకొచ్చిన వస్తువులు మనతో పాటు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. లేదంటే అవి ఎక్కడ మిస్ అయినా కూడా అవి మన దాకా రావాలంటే చాలా ప్రాసెస్ ఉంది ఇక్కడ. ఇది ఎయిర్పోర్ట్ లోపలండి. ఎయిర్పోర్ట్ లోపల ఎలా ఉంటుందో మొత్తం ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇది డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అండి. మనకి ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అనేది పక్కనే ఉంటుంది. ఎయిర్పోర్ట్ లోపల ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ మన దగ్గర ఉండే లగేజ్ని పంపించేస్తారు. ఈ లగేజ్ని మళ్ళీ మనం ఫ్లైట్ దిగిన తర్వాతే మనకి ఇస్తారండి. ఆ బ్యాగ్లో మనకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏమన్నా ఉంటే అవి మన దగ్గరే పెట్టుకోవాలి. అలానే బ్యాగ్ 25 kgs కన్నా కూడా ఎక్కువ ఉండకూడదు. మన బ్యాగ్లో కొన్ని థింగ్స్ అనేవి ఉండకూడదండి. అవి ఏమేంటో నేను తర్వాత మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇవన్నీ నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కే వాళ్ళకి చెప్పడం లేదండి. ఫస్ట్ టైం మాలాగా ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ మనకి బోర్డింగ్ పాసెస్ ఇస్తారండి. బోర్డింగ్ పాసెస్ ఇచ్చే ముందు మనం ముందుగా వెబ్ చెక్-ఇన్ చేసుకోవాలి. వెబ్ చెక్-ఇన్ అయిపోయిన తర్వాతే బోర్డింగ్ పాసెస్ ఇస్తారు. వెబ్ చెక్-ఇన్ అనేది మన ఓన్గా అయినా చేసుకోవచ్చు, లేదన్నా వాళ్ళని అక్కడ చేయమన్నా చేస్తారు. కాకపోతే దానికి మనీ పే చేయాలి. ఇవ్వండి మా బోర్డింగ్ పాసెస్, అవే మా ఫ్లైట్ టికెట్స్. ఫ్లైట్ టికెట్స్ని ఒక్కసారిగా ఫస్ట్ టైం అలా చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్ చేస్తారండి. అదే మన దగ్గర ఉండే లగేజెస్ని ఇంకా మనల్ని చెకింగ్ చేస్తారనమాట. ఇక్కడ మన దగ్గర ఉండే హ్యాండ్ బ్యాగ్స్ని అలాంటి వాటిని చెక్ చేస్తారు. వాటిలో ఎలక్ట్రానిక్ వస్తువులు అనేవి ఏమీ ఉండకూడదు. వాటిని సపరేట్గా ఒక ట్రేలో పెట్టి వాటిని మూవ్ చేస్తారనమాట.
ఇవన్నీ మన హ్యాండ్ బ్యాగ్స్లో ఉండకూడని థింగ్స్ అనమాట. ఒకసారి వీటన్నిటిని చూసేయండి. చెకింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి పంపించేస్తారండి. ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్ళామంటే ఫుడ్కి సంబంధించి ఇంకా షాపింగ్కి సంబంధించి షాప్స్ అవి ఉన్నాయి. నేను అవన్నీ ఈ వీడియోలో పెట్టడం లేదండి, ఎందుకంటే వీడియో లెంతీ అవుతుందని వీటిని పార్ట్ 1 పార్ట్ 2గా డివైడ్ చేశాను. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ వీడియోలో షాపింగ్ ఎలా ఉంటుంది, ఎంత కాస్ట్ ఉంటుంది, ఇంకా ఫుడ్ ఎంత కాస్ట్ ఉంటుందో నేను మీకు చెప్తాను. ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.